అన్యాయంగా వైఎస్ జగన్ ను జైల్లో పెట్టారని, దోచుకున్న వారంతా దొరల్లా బయట తిరుగుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే టీడీపీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ను వీడానని తెలిపారు. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి వచ్చే నెలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ లోటస్ పాండ్ పార్టీ ఆఫీసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు, కిమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరి అంత దురదృష్టం కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే మనం కాంగ్రెస్ పార్టీలో ఉంటే అపవాదు మాకు కూడా వస్తుందని చెప్పి ఒకటి. రెండవది, ఏ తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఏదో ఈ రాష్ట్రాన్ని అంతా దోచేసినాడని చెప్పి ప్రచారం చేస్తూ పక్క ఎవరైతే దోచినారో వాళ్ళందరూ కూడా దొరలుగా ఉంటూ అతన్ని తీసుకుపోయి 1 నెల కాదు, 2 నెలలు కాదు, 10 నెలలు జైల్లో పెట్టడం అంటే చాలా అన్యాయం. ఇది ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి చాలా ముఖ్య అనుచరులుగా పేరు పొందినారో వారే దీంట్లో ముఖ్య పాత్రధారులు అయినారు. మరి ఇలాంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే మనం చూస్తూ ఉంటే మనసుకు చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ వీడి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకాలని చెప్పి నేనే కాదు, మా జిల్లాలో నా మద్దతుదారులందరూ కూడా మనం ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదని చెప్తే నేను రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నా మద్దతు ప్రకటించడం జరిగింది.